హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి సోషల్కి సంబంధించిన బిట్స్ అయితే 30 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంటెంట్ బిట్స్, అదేవిధంగా మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అయితే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకుని నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫస్ట్ బిట్, భూమి ఉపరితలంపై మంచినీటి విస్తరణ సరస్సులలో మరియు చిత్తడి నేలల్లో వరుసగా. భూమి ఉపరితలంపై మంచినీటి విస్తరణ సరస్సుల్లో మరియు చిత్తడి నేలల్లో అడిగాడు. సరస్సుల్లో మరియు చిత్తడి నేలల్లో ఎంత శాతం ఉంటుంది వరుసగా అనేసి అడిగాడు. ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. భూమి ఉపరితలంపై మంచినీటి విస్తరణ సరస్సుల్లో మరియు చిత్తడి నేలల్లో. సరస్సుల్లో వచ్చేసేసరికి మనకు 87% ఉంటుంది. చిత్తడి నేలల్లో వచ్చేసి 11%. మంచినీటి విస్తరణ సరస్సుల్లో 87%, చిత్తడి నేలల్లో 11%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, 5 బహుమనీ సుల్తాన్లచే తల్లికోట యుద్ధంలో ఓడించబడిన విజయనగర రాజు. 5 బహుమనీ సుల్తానులచే తల్లికోట యుద్ధంలో ఓడించబడిన విజయనగర రాజు. 5 బహుమనీ సుల్తాన్ల చేత తల్లికోట యుద్ధంలో ఓడించబడిన విజయనగర రాజు వచ్చేసి ఆలియా రాయరాయలు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్, ఆంధ్రప్రదేశ్లో నీరు, భూమి, చెట్ల రక్షణ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ. ఆంధ్రప్రదేశ్లో నీరు, భూమి, చెట్ల రక్షణ చట్టము అమలులోకి వచ్చిన తేదీ. ఆంధ్రప్రదేశ్లో నీరు, భూమి, చెట్ల రక్షణ చట్టం అమల్లోకి వచ్చింది 19/4/2002. 19/4/2002న ఆంధ్రప్రదేశ్లో నీరు, భూమి, చెట్ల రక్షణ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1. నెక్స్ట్, నామ్ఘర్ అనే సాంప్రదాయంను నెలకొల్పినవారు. నామ్ఘర్ అనే సాంప్రదాయంను నెలకొల్పినవారు. ఒకసారి ఆప్షన్స్ అనేవి చూసుకోండి. నామ్ఘర్ అనే సాంప్రదాయంను నెలకొల్పినవారు. నామ్ఘర్ అనే సాంప్రదాయంను నెలకొల్పింది శంకరదేవుడు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2. నెక్స్ట్, లిబియా దేశంలో 1992 సంవత్సరంలో నమోదైన అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత. లిబియా దేశంలో 1992 సంవత్సరంలో నమోదైన అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత. ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. లిబియా దేశంలో 1992 సంవత్సరంలో అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత వచ్చేసి 57.8 డిగ్రీల సెంటీగ్రేడ్. 57.8 డిగ్రీల సెంటీగ్రేడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, 1866లో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఏర్పాటు చేసిన వారు. 1866వ సంవత్సరంలో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేసిన వారు. మీరు ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. 1866 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ లండన్లో ఏర్పాటు చేసింది వచ్చేసి దాదాబాయ్ నౌరోజీ. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3. ఈస్ట్ ఇండియా ఏర్పాటు చేసింది లండన్లో 1866లో దాదాబాయ్ నౌరోజీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, ఈ అంశం రాష్ట్ర జాబితాలోని అంశం. కింద ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ అంశం రాష్ట్ర జాబితాలోని అంశం. ఏ అంశం అంటే వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలోని అంశం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, పింజారి వీరి యొక్క జీవిత చరిత్ర. సో ఆప్షన్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. పింజారి అనేది వచ్చేసి షేక్ నాజర్ గారి జీవిత చరిత్ర. పింజారి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాల మధ్య మొదటి ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగిన నగరం. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య మొదటి ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగిన నగరము. ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి.
ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య మొదటి ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ వచ్చేసి ఆ నగరం వచ్చేసి మెల్బోర్న్ నగరం. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 మెల్బోర్న్ నగరం. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, నైజీరియాలోని ఆగ్నేయ మరియు నైరుతి భాగంలో గల తెగలు వరుసగా. నైజీరియాలోని ఆగ్నేయ మరియు నైరుతి భాగంలో గల తెగలు వరుసగా. ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈబో, ఎరుబా, ఈబో, హౌసా, పులాని, ఎరుబా, ఈబో, హౌసా, పులాని, ఈబో. సో ఒకసారి ఆన్సర్ అయితే చూడండి. నైజీరియాలో ఆగ్నేయ మరియు నైరుతి భాగంలో గల తెగలు వచ్చేసి ఈబో మరియు ఎరుబా. ఈబో మరియు ఎరుబా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్, బ్రిటిష్ ఇండియాలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసిన సంవత్సరం. బ్రిటిష్ ఇండియాలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసిన సంవత్సరం. బ్రిటిష్ ఇండియాలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసిన సంవత్సరం వచ్చేసి 1909 సంవత్సరం. 1909 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, 1994లో సుప్రీంకోర్టు ఈ అధికరణను ప్రయోగించడానికి ఖచ్చితమైన నియమాలను పేర్కొంది. 1994లో సుప్రీంకోర్టు ఈ అధికరణను ప్రయోగించడానికి ఖచ్చితమైన నియమాలను పేర్కొన్నది. ఏ అధికరణను ప్రయోగించడానికి ఖచ్చితమైన నియమాలు పేర్కొంది 1994లో సుప్రీంకోర్టు అంటే 350వ అధికరణ, 356వ అధికరణ, ఆర్టికల్ 356. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడడం. అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడడం ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం. అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడడం ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం. ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం వచ్చేసి గ్రీన్ పీస్ ఉద్యమం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఏ ఉద్యమం అంటే గ్రీన్ పీస్ ఉద్యమం. నెక్స్ట్, యు ఆకారపు మరియు వి ఆకారపు లోయలను సృష్టించేవి. యు ఆకారపు మరియు వి ఆకారపు లోయలను సృష్టించేవి హిమానీ నదం మరియు నదులు. హిమానీ నదాలు మరియు నదులు యు మరియు వి ఆకారపు లోయలను సృష్టిస్తాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, వర్షమునిచ్చే మరియు ఊర్ధ్వ ప్రసరణ మేఘాలను ఈ క్రింది విధంగా అంటారు. వర్షమునిచ్చే మరియు ఊర్ధ్వ ప్రసరణ మేఘాలను నింబస్ అంటారు. నింబస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నింబస్ అనేసి అంటారు. నెక్స్ట్ బిట్, దక్షిణ మధ్య ఆఫ్రికాలోని విశాల భూభాగాల పటాలను తయారు చేసిన యూరప్ చెందిన ముఖ్య అన్వేషకులు. దక్షిణ మధ్య ఆఫ్రికాలోని విశాల భూభాగాలకు పటాలను తయారు చేసిన యూరప్కు చెందిన ముఖ్య అన్వేషకులు ఎవరు అనేసి అడిగాడు. వాళ్ళు వచ్చేసి డేవిడ్ లివింగ్స్టన్ మరియు హెచ్ఎం స్టాన్లీ. డేవిడ్ లివింగ్స్టన్ మరియు హెచ్ఎం స్టాన్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయని సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని పేర్కొన్నవారు. భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయని సూర్యుడు భూమి చుట్టూ తిరగట్లేదని పేర్కొన్నవారు ఆర్యభట్ట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆర్యభట్ట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో పురాతన పురపాలక సంఘం భీమునిపట్నం లేదా భీమిలి స్థాపించబడిన సంవత్సరం. ఆంధ్రప్రదేశ్లోని పురాతన పురపాలక సంఘము భీమిలి లేదా భీమునిపట్నం స్థాపించబడిన సంవత్సరము 1861లో భీమిలి లేదా భీమునిపట్నాన్ని స్థాపించడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆదివాసీలు. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆదివాసులు వచ్చేసి కొలం తెగవారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, 20వ శతాబ్దం ఆరంభం నాటికి యూరప్లో గొప్ప పారిశ్రామిక శక్తిగా అభివృద్ధి చెందిన బ్రిటన్ సవాలు చేసిన దేశం.
20వ శతాబ్దం ఆరంభం నాటికి యూరప్లో గొప్ప పారిశ్రామిక శక్తిగా అభివృద్ధి చెంది బ్రిటన్ను సవాలు చేసిన దేశం జర్మనీ దేశం. ఆన్సర్ జర్మనీ దేశం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జర్మనీ దేశం. నెక్స్ట్ ఇవి వచ్చేసి మెథడాలజీకి సంబంధించిన బిట్స్. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క సంసిద్ధతతో సంబంధం లేని కృత్యాలు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని సంసిద్ధతతో సంబంధం లేని కృత్యాలు. ఒకసారి ఆప్షన్స్ అనేవి చెక్ చేసుకోండి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క సంసిద్ధతతో సంబంధం లేని కృత్యాలు. వీడియో అనేది ఒక 30 సెకండ్స్ పాస్ చేసి తర్వాత వీడియోకి ఆన్సర్ అనేది చూడండి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క సంసిద్ధతో సంబంధం లేని కృత్యాలు వచ్చేసి మూల్యాంకన విధానాల ప్రకారం విద్యార్థులను గ్రేడింగ్ చేయుట. మూల్యాంకనాల విధానాల ప్రకారం విద్యార్థులను గ్రేడింగ్ చేయుట అనేది ఉపాధ్యాయుని సంసిద్ధతో సంబంధం లేని కృత్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు భూభ్రమణం అను పాఠమును నమూనాలు, నిజ వస్తువులు, తోలుబొమ్మల సహాయంతో వివరించాడు. ఇవి ఈ బోధనోపకరణ రకాలకి చెందుతాయి. నమూనాలు, నిజ వస్తువులు, తోలుబొమ్మలు. ఏ పాఠం అంటే భూభ్రమణం పాఠం. ఇవి ఏ రకమైన బోధనోపకరణాలకు చెందుతాయి అనేసి అడిగాడు. ఆప్షన్స్ ఒకసారి చూడండి. భూభ్రమణం అనే పాఠాన్ని బోధించడానికి మనకి ఏ కావాలి, ఎలాంటివి నమూనాలు తీసుకున్నాడు. అదేవిధంగా నిజ వస్తువులు, తోలుబొమ్మలు కూడా తీసుకున్నాడు. ఇవి ఏ రకమైన ఉపకరణాలు అనేసి అడిగాడు. ఇవి వచ్చేసరికి మనకు త్రిమితీయ ఉపకరణాలు అవుతాయి. త్రిమితీయ ఉపకరణాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 త్రిమితీయ ఉపకరణాలు. 3D పిక్చర్స్. నెక్స్ట్, విద్యార్థులు నిర్దిష్టమైన భావాలను పరిశీలించుట ద్వారా సాధారణీకరణాలు, సిద్ధాంతాలను నిర్ధారించుటకు దారితీయు ఉపగమం. విద్యార్థుల నిర్దిష్టమైన భావనలను పరిశీలించుట ద్వారా సాధారణీకరణాలు, సిద్ధాంతాలను నిర్ధారించుటకు దారితీయు ఉపగమము. ఆగమన ఉపగమం. ఆగమన ఉపగమం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇండక్టివ్ అప్రోచ్. నెక్స్ట్, సాంఘిక శాస్త్రం అంటే చరిత్ర, భౌగోళిక, సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని పేర్కొన్నవారు. సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల ఇతర సంబంధాల అధ్యయనం అని పేర్కొన్న వారు. సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక శాస్త్రాల అంతర విషయాల సంబంధం అని పేర్కొంది జేమ్స్ హెమ్మింగ్. జేమ్స్ హెమ్మింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జేమ్స్ హెమ్మింగ్. నెక్స్ట్, RTE 2009 చట్టంలోని ఈ అధ్యాయము ఈ సెక్షన్లో బడి యాజమాన్య సంఘము దాని విధుల గురించి పేర్కొనబడింది. RTE 2009 యాక్ట్ ప్రకారము ఈ సెక్షన్లో బడి యాజమాన్య సంఘం ఏర్పాటు, దాని విధుల గురించి పేర్కొనబడింది. ఏ చట్టంలో అంటే అధ్యాయం 4 సెక్షన్ 21. అధ్యాయం 4 సెక్షన్ 21లో బడి యాజమాన్య సంఘం ఏర్పాటు మరియు దాని యొక్క విధుల్ని పేర్కొనడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, తరగతి గదిలోని పటమును పరిశీలించి ఒక విద్యార్థి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలను చెప్పగలుగుట ఈ క్రింది అభ్యసన ఫలితం యొక్క ప్రతిస్పందనను సూచిస్తుంది. తరగతి గదిలోని పటమును పరిశీలించిన ఒక విద్యార్థి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలను చెప్పగలుగుట ఈ క్రింది అభ్యసన ఫలితం యొక్క ప్రతిస్పందనను సూచిస్తుంది. ఇది దేన్ని సూచిస్తుందంటే ఒకసారి ఆప్షన్స్ చూసి 30 సెకండ్స్ పాస్ చేసి తర్వాత ఆన్సర్ అనేది చూడండి. తరగతి గదిలో పటంను పరిశీలించిన ఒక విద్యార్థి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలను చెప్పగలుగుట ఈ అభ్యసన ఫలితం వచ్చేసి మ్యాప్ను చదువుటకు ఉపయోగించబడుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, విషయ సామాగ్రి శీర్షికలు, అభ్యసన అనుభవాలు, వాటి లోతు, తీవ్రత మరియు విస్తారత అనునవి సాంఘిక శాస్త్ర విషయం యొక్క ఈ అంశం గురించి తెలియజేస్తాయి. విషయ సామాగ్రి శీర్షికలు, అభ్యసన అనుభవాలు, వాటి లోతు, తీవ్రత మరియు విస్తారత అనునవి సాంఘిక శాస్త్ర విషయం యొక్క ఈ అంశం గురించి తెలియజేస్తాయి. ఆప్షన్స్ ఒకసారి చూడండి. దేని గురించి తెలియజేస్తాయి అంటే
పరిధి గురించి తెలియజేస్తాయి. పరిధి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పరిధి. నెక్స్ట్ ఎన్పిఈ 1986 సాంఘిక శాస్త్రంలో దేశమంతటికి ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఆధారంగా ఈ ప్రాధాన్యత ఉండాలని సూచిస్తుంది. ఇది ఎన్పిఈ 1986 గురించి. సో ఇది సాంఘిక శాస్త్రంలో దేశమంతటా ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఆధారంగా ఈ ప్రాధాన్యత ఉండాలని సూచిస్తుంది. ఆప్షన్స్ అనేవి ఒకసారి చూడండి. 70% విద్యా ప్రణాళిక దేశమంతా ఒకే విధంగా, 20% స్థానిక అవసరాలకు అనుగుణంగా, 80% విద్యా ప్రణాళిక అవసరాలకు అనుగుణంగా, 20% దేశమంతటి విధంగా, 70% విద్యా ప్రణాళిక స్థానిక అవసరాలకు అనుగుణంగా, 30% దేశమంతటికి, 80% విద్యా ప్రణాళిక దేశమంతా ఒక విధంగా, 20% స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 80% విద్యా ప్రణాళిక అనేది దేశమంతటా ఒకే విధంగా ఉండి 20% అనేది అవసరాలకు అనుగుణంగా ఉండాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర పాఠ్యాంశంలో చివరనున్న మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి లో ఇవ్వబడిన ప్రశంస సున్నితత్వానికి సంబంధించిన ప్రశ్నలు విద్యార్థులు ఈ విధంగా సమాధానాలు వ్రాయుటకు వీలుగా ఉన్నాయి. సాంఘిక శాస్త్ర పాఠ్యాంశంలో చివరిలో ఇచ్చిన అభ్యసనాన్ని మెరుగుపరచండిలో ఇవ్వబడిన ప్రశంస సున్నితత్వంలో సంబంధించిన ప్రశ్నలు విద్యార్థులు ఈ విధంగా సమాధానాలు రాయటకు వీలుగా ఉన్నాయి. ఇది టెక్స్ట్ బుక్ కంటెంట్లో మొత్తం చదివితేనే ఏమున్నాయో సున్నితత్వం ప్రశంసలో ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయో తెలుస్తుంది. అంటే బట్టి అభ్యసనం ద్వారా రాయటకు వీలుగా ఉండే ప్రశ్నలు, పాఠ్యపుస్తకం నుండి నేరుగా ఎత్తి రాయుటకు, పాఠ్యపుస్తక పరిధిని దాటి ఆలోచించి రాయుటకు, గైడ్లను ఉపయోగించి చూచి ఎత్తు రాయుటకు. పాఠ్యపుస్తక పరిధిని దాటి చూచి ఆలోచించి వ్రాయుటకు వీలుగా ఉన్నాయి ప్రశంస సున్నితత్వంలోని ప్రశ్నలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ విద్యార్థుల్లో వారి అనుభవాలను పంచుకొనుటకు వడ్రంగి, చేనేత, కుమ్మరి వారలను పాఠశాలకు ఆహ్వానించడం ద్వారా విద్యార్థుల్లో ఈ విలువలను పెంపొందించవచ్చు. విద్యార్థుల్లో వారి అనుభవాలను పంచుకొనుటకు వడ్రంగి, చేనేత, కుమ్మరి వాళ్ళను పాఠశాలకు ఆహ్వానించడం ద్వారా విద్యార్థుల్లో ఈ విలువను పెంపొందించవచ్చు. విద్యార్థుల్లో ఏ విలువను పెంపొందించవచ్చు అంటే వృత్తి విలువ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఇవి టోటల్గా సోషల్ అలాగే సోషల్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.